లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 125 126 క్లీంకారీ కేవలాగుఖ్య కైవల్య పదదాయిని త్రిపురాత్రిజ గంధ్వద్యా త్రిమూర్తి శ్రదదేశ్వరి. ఓం క్లీంకర్యై నమః. కామబీజమైన క్లీంకార స్వరూపిణి తల్లికి నమస్కారములు. ఓం కేవలాయై నమః. కేవల అంతటా తానే అయి ఉన్న ఏకత్వ అనుభూతి కలిగిన స్థితిలో ఉండు తల్లికి నమస్కారములు. ఓం గుహ్యాయై నమః. రహస్వార్థ స్వరూపిణైన తల్లికి నమస్కారములు. లలితాంబకను సాక్షాత్కరింపజేయు శ్రీ విద్య అత్యంత రహస్యమైనది, సూక్ష్మమైనది. అందువల్ల జగన్మాత గుహ్య అనే నామంతో పిలువబడుతోంది. ఓం కైవల్య పదదాయిన్యై నమః. కైవల్య పదమును అంటే మోక్షాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారములు. ఓం త్రిపురాయై నమః. త్రిపురాస్వరూపిణైనటువంటి తల్లికి నమస్కారములు. ఇచ్ఛాశక్తి క్రియాశక్తులు మనోబుద్ధి చిత్తములు భూః భువః సువః అనే లోకత్రయము, సుషుమ్న ఇడ పింగళ నాడిత్రయము, స్థూల సూక్ష్మ కారణ దేహత్రయము, సత్వ రజ తమో గుణత్రయము మొదలైనవన్నీ జగజ్జనని స్వరూపాలే. ఓం త్రిజగంధ్వద్యాయై నమః. ముల్లోకములచే పూజింపబడు తల్లికి నమస్కారములు. ఓం త్రిమూర్తి అయి నమః. మూర్తిత్రయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉండు తల్లి కూడా నమస్కారములు. ఓం త్రిదశేశ్వరి అయి నమః. త్రిదశులకు దేవతలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. శ్లోకము 126. త్రక్షరీ త్రిజగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్ర తనయ గౌరీ గంధర్వసేవిత. ఓం త్రక్షర్యై నమః. 3 భాగములుగా ఉన్న శ్రీవిద్య పంచదశి మంత్రస్వరూపిణైన తల్లికి నమస్కారములు. వాగ్భవ కామరాజు శక్తికూటములకు చెందిన కకార లకార ఈంకార బీజాత్మక స్వరూపేణ బీజాక్షర స్వరూపిణి ఇత్యక్షరి అనమాట. ఓం దివ్యగంధాఢ్యాయ నమః. హరిచందనాది దివ్య పరిమళాలతో బాసిల్లు తల్లికి నమస్కారములు. ఓం సింధూర తిలకాంచితాయ నమః. సింధూరమనే అంటే ఎర్రని తిలకముతో ప్రకాశించు తల్లికి నమస్కారములు. ఓం ఉమాయై నమః. ఉపనిషత్తులు యందు వర్ణింపబడిన బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు. లేదా ఉమా అనే నామముతో ప్రసిద్ధిమైన పార్వతీదేవి అని కూడా చెప్పవచ్చు, లేదా ఉత్తమమగు చిత్తవృత్తి గల దేవి అని కూడా చెప్పవచ్చు. ఓం శైలేంద్ర తనయాయై నమః. పర్వతరాజపుత్రిక పార్వతి అయిన తల్లికి నమస్కారములు. ఓం గౌర్యై నమః. గౌరవర్ణపు అంటే శంఖము బంగారము చంద్రుడు ఈ మూడింటి సమ్మేళనమైనటువంటి రంగు మేని ఛాయతో శోభిల్లు తల్లికి నమస్కారములు. ఓం గంధర్వ సేవితాయై నమః. గంధర్వులచే సేవింపబడు తల్లికి నమస్కారములు. అద్భుత గాయకులైనటువంటి గంధర్వులు తమ గానంతో జగన్మాతను సేవిస్తారని ఈ శ్లోకానికి భావంగా చెప్పబడుతోంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క శ్లోకము అర్థంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.